వాల్ స్ట్రీట్లో కార్పొరేట్ సంక్రాంతి కోడి పందాలు జోరుగా నడుస్తున్నాయి. ఒకవైపు ఏమో ఓపెన్ ఏఐ సీఈఓ, ఇంకోవైపు స్పేస్ ఎక్స్ సీఈఓ శామ్ ఆల్ట్మన్ సైలెంట్గా $1 ట్రిలియన్ ఐపీఓ ఫైల్ చేస్తున్నాడు. 1 ట్రిలియనా? అదేంటి భయ్య, అమీర్పేట్లో కోర్స్ ఫీజు అడిగినట్టు అడుగుతున్నాడు. మరి మన పుంజు, మన దిగ్గజం స్పేస్ ఎక్స్ సీఈఓ ఎలాన్ మస్క్ కోరుకుంటాడా? అదే రోజు స్పేస్ ఎక్స్ ఐపీఓతో వస్తున్నాడు. సేమ్ డే సేమ్ బ్యాంక్, ఇద్దరు రిచ్ కిడ్స్ అమలాపురంలో ఒక ఫంక్షన్ హాల్ గురించి కొట్టుకున్నట్టు ఉంది. చూద్దాం ఎవరు గెలుస్తారో ఎవరు ఓడిపోతారో. ఈ షో చూస్తే మీ ఐటీ జాబ్కి ఎలాంటి సెక్యూరిటీ ఉండదు. ఏ గోల చూశాక మీకు వచ్చే సెకండరీ ఫ్రస్ట్రేషన్ మీ ఫోన్ని తీసుకెళ్లి హుస్సేన్ సాగర్లో విసిరేసే అనే ఫీలింగ్కి హోస్ట్కి ఎలాంటి బాధ్యుడు కాదు. రాత్రి మీరు పడుకున్నప్పుడు మీ పర్సనల్ ఏజెంట్, మీ చుట్టాలు వాట్సాప్ గ్రూప్లో మా వాడికి పెళ్లి ఇంకా కాలేదు అని ఎవరు రిప్లైస్ ఇస్తే వీఆర్ నాట్ రెస్పాన్సిబుల్. మేము చెప్పే స్టాట్స్ అన్ని కంప్లీట్లీ రియల్. మీ కంపెనీలా ఎంటర్ప్రైజ్ లాగా ఫేక్ కాదు. సో వ్యూ ఎట్ యువర్ ఓన్ రిస్క్. వెల్కమ్ టు బాటమ్ లైన్స్ ఆఫ్ ద వీక్. హెడ్లైన్ 1, గూగుల్ 24/7 అనే ఏజెంట్ స్పార్క్ లాంచ్ అయింది. గూగుల్ ఐఏ 2026 సుందర్ పిచ్చే లాంచ్ చేశారు. ఇది మీ ఫోన్ స్విచ్ ఆఫ్ అయిన 24/7 బ్యాక్గ్రౌండ్లో రన్ అవుతుంది. బేసికలీ ఇట్స్ పర్సనల్ ఏఐ ఏజెంట్. బేసికలీ ఇది మన రామ్ గోపాల్ వర్మ గారి లాగా ఎప్పుడూ చావని పాము. ఇది రాత్రి 2 గంటలకి స్విగ్గీ జొమాటోలో చిట్టి ముత్యాల బిర్యానీ ఆర్డర్ చేసుకుంటే అది మీ ఈమెయిల్స్ ఆర్డర్స్ అన్నీ చదివి నీ కొలెస్ట్రాల్ ఎక్కువ అవుతుందని జడ్జ్ చేస్తుంది. మరి జాగ్రత్తగా ఉండాలి. కానీ పాకెట్లో భూతం కంటే మన ఇంట్లో జరుగుతున్న డిజాస్టర్స్ ఎక్కువ. అందులో మన హెచ్సిఎల్ గారు ఇంకా ముందే ఉంటాడు. హెడ్లైన్ 2, హెచ్సిఎల్ టెక్ వార్నింగ్. 43% ఆఫ్ ఎంటర్ప్రైజ్ ఏ అంతా అస్సామే. మన హైటెక్ సిటీని రూల్ చేస్తున్న నోయిడా బేస్డ్ హెచ్సిఎల్ టెక్ ఒక పెద్ద బాంబు పేల్చింది. 43% ఆఫ్ ఏ ప్రాజెక్ట్స్ అంతా నెక్స్ట్ 18 monthsలో పెద్ద బొక్క పడతాయంట. బికాజ్ ఆ మేనేజ్మెంట్కి డేటా క్లీన్ చేయడం రాదు. ఏఐ వర్క్ ఫోర్స్ అంతా తీసి మన మీద రుద్దేస్తున్నారు. బీటెక్ పాస్ అవ్వలేదు కానీ సిద్ధాంత్ గారు ఎంఎస్కి యూఎస్ వెళ్ళమన్నారు అన్నట్టుంది ఇలా వ్యాపారం. ఏం చేస్తాం, ఈ గోలంతో తట్టుకోలేదు అన్నట్టు మైక్రోసాఫ్ట్ వాడు ఇంకో పెద్ద బాంబు. హెడ్లైన్ 3, మైక్రోసాఫ్ట్ బిల్డ్ కోపైలట్ని మ్యాండేటరీ చేసింది. సో అది ఇప్పుడు అజ్యూర్, డేటాబ్రిక్స్ ప్రతి దాంట్లో ఇట్స్ ఇంక్లూడెడ్. బేసికలీ ఎలా అంటే మన సలార్ సినిమాలో వరదాకి సలార్ లాగా నేనున్నానుగా చూసుకుంటా అన్నట్టు ఇంకా ప్రతి చోట మనకి ఇంక్లూడ్ అవుతుంది. హెడ్లైన్ 4, కార్పొరేట్ ఎంప్లాయీస్ ఏఐ ట్రాకర్స్ కోసం, ఏఐ టూల్స్ కోసం కంపెనీ సోర్స్ కోడ్ అంతా ఏఐకి ఇచ్చేస్తున్నారు. ఆల్మోస్ట్ వాడకం 3x పెరిగింది. 2026 వెరిజాన్ డేటా బ్రీచ్ రిపోర్ట్ వచ్చింది. సో మన ముఖ్యమైన ఎంప్లాయీస్ 5 PM లాగిన్ అవ్వడం కోసం ఎక్స్టెన్షన్స్ డౌన్లోడ్ చేసుకున్నారు. బేసికలీ ఆ ఎక్స్టెన్షన్కి ఫుల్ యాక్సెస్ ఇచ్చేస్తున్నారు. ఏమవుతుంది, మన సోర్స్ కోడ్ డైరెక్ట్గా ఏఐకి డంప్ అవుతుంది. సో ఈ విషయం తెలిసాక మన ఇన్ఫోసిస్ తాతగారు చాలా ఫీల్ అయ్యారు. ఎందుకంటే ఆయన 70 hours వర్క్ వీక్ అన్నారు కదా. మరి 5 PMకి లాగిన్ అయిపోతే ఎలాగా? పాసిబుల్ అవ్వదు కదా మరి. సో ఇన్ఫోసిస్ తాతగారికి మరి కష్టమే. మరి డైరెక్ట్ సోర్స్ అలా ఇచ్చేయకూడదు కదా, తప్పు కదా. జాబ్ ఏమో ఏఐకి ఇచ్చేస్తున్నాం, డేటా ఏమో ఇంటర్నెట్కి ఇచ్చేస్తాం. ఏమిరా బాలరోజు, ఏమి నీ వల్ల ఉపయోగం అసలు అందరికీ? సో బాటమ్ లైన్స్ ఆఫ్ ద వీక్కి సమాప్తం. సో నెక్స్ట్ వచ్చేది ఏఐ ఫ్లాప్స్. ఇది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మనకి అందరికీ ఏఐ టూల్స్ ఎలా పనిచేస్తాయి, సూపర్గా పనిచేస్తుంది 10x. మనం అసలు ఈ వీక్ జరిగిన ఏఐ ఫ్లాప్స్ ఏంటో అన్నీ కవర్ చేద్దాం. చాలా ఫన్నీగా ఉన్నాయి స్టోరీస్, 4 ఉన్నాయి. విల్ కవర్ ఎవ్రీథింగ్. సో వెల్కమ్ టు ఏఐ ఫ్లాప్స్. ఫ్లాప్ నెంబర్ 1, కస్టమర్ సర్వీస్ ఫ్లాప్. ఈ మధ్య కస్టమర్ సర్వీస్ కంపెనీస్ ఏం చేస్తున్నాయి, మొత్తం ఏఐ అంతా తీసేసి ఏఐతో మేము కాస్ట్ కటింగ్ చేస్తున్నాం, మనీ సేవ్ చేస్తున్నాం, మా సర్వీస్ రిక్వెస్ట్లు 10x 20x పెరిగాయి అంటున్నారు. కానీ బేసికల్లీ ఏం జరుగుతుంది, కానీ ఆ బాట్స్ 80 to 90% అన్నీ ఫెయిల్ అవుతున్నాయి. మీ డెలివరీ బాక్స్ డ్యామేజ్ అయినా, మీ ఫ్లైట్ టికెట్ క్యాన్సిల్ అయినా, ఈ సింపుల్గా ఏమన్నా ఐ డోంట్ అండర్స్టాండ్, ఐ డోంట్ నో అని ఒకటే మ్యూజిక్. వీళ్ళు ఏఐ అసిస్టెంట్స్ బిల్డ్ చేయట్లేదు మామ, మన బీపీ పెంచడానికి కోసం ఒక డిజిటల్ పద్మవ్యూహం తయారు చేస్తున్నారు. ఇది ఎలా ఉందంటే, పాలకొల్లో బస్ మిస్ అయినంటే ప్లీజ్ ప్రెస్ 1 టు రీసెట్ యువర్ పాస్వర్డ్ అన్నట్టుంది. ఏఐ ఇదే పెద్ద విషయం అనుకుంటే ఇంకా ప్రో లెవెల్ ఇన్కాంపిటెన్స్ ఉంది ఏఐది. ఫెయిల్ టు 96% ఫ్రీలాన్సింగ్, ఏఐ వర్సెస్ హ్యూమన్. ఏ రోజు చూసిన న్యూస్, ChatGPT గోనా స్టీల్ యువర్ జాబ్, క్లాడ్ వచ్చిందంటే ఇంక మొత్తం అందరూ రోడ్డు మీద పడిపోయారు ఫ్రీలాన్సర్స్ అందరూ. రోజు ఏదో ఒక న్యూస్ వస్తుంది. దానికోసమే మన అప్వర్క్ వాళ్ళు టెస్ట్ చేశారు. 12,000 gigs ఏఐకి ఇచ్చారు. 96% బేసిక్ టాస్క్స్ కూడా చేయలేకపోయింది. అవైనా చిన్న చిన్న తప్పులా, పెద్ద పెద్ద బ్లండర్స్ చేసింది. క్లయింట్ ఇన్వాయిసెస్ సరిగ్గా జనరేట్ చేయలేదు, క్లయింట్ ఫైల్స్ని కరప్ట్ చేసింది. బేసికలీ ఏం పని చేయకుండా శుభ్రంగా గొరగబెట్టి పడుకుంది. ముసలోడే కానీ మహానుభావుడు అన్నారు. కానీ లాస్ట్కి ఏం చేసింది, పిల్ల బచ్చాలకి ఏమీ చేయకుండా ఆగిపోయింది. బేసిక్ ఫైల్ సింక్ కూడా చేయదు. ఇది మనల్ని రిప్లేస్ చేస్తుందంట. ఏంటో ఎక్కడికి పోతుందో. ఫ్రీలాన్సింగ్ ఓకే, కానీ మన లింక్డ్ఇన్లో మన గురూస్ ఉన్నారు. ఇంకా ఏఐ టూల్ వాడామంటే 10x ఇంజనీర్ అయిపోవచ్చు అని 10x ఇంజనీర్ అని హెడ్లైన్లో పెట్టుకుంటారు. ఆ 10x ఇంజనీర్ గురించే చూద్దాం. ఫెయిల్ 3, మన 10x ఇంజనీర్స్. కంపెనీస్ 50 to 60 crores స్పెండ్ చేస్తున్నాయి. ఏంటి, డేటా బయటకు వెళ్ళకూడదు, డేటా ఏఐ సిస్టమ్స్ ఇవ్వకూడదని. కానీ మన ఎంప్లాయీస్ అవన్నీ మనకెందుకు, మనకి ఆ ఏఐ టూల్ వచ్చేసింది, మన వర్క్ ఫాస్ట్గా అయిపోతుంది అన్నట్టే చూస్తున్నారు. కానీ ఏఐ సెక్యూరిటీ గురించి ఎవరు చూడలేదు. ఆల్మోస్ట్ మన హైదరాబాద్లో 45% ఆఫ్ పీపుల్ డైరెక్ట్గా సోర్స్ కోడ్ ఇచ్చేస్తున్నారు ఏఐకి.
అదంతా ఓకే అంటే మళ్ళీ లింక్డ్ఇన్లో ప్రతి ఒక్కడు పోస్ట్ ఐఎమ్ ఎ 10x ఇంజనీర్, ఐ కెన్ డూ దిస్, ఐ కెన్ డూ దట్, ఐ కెన్ డూ యువర్ వర్క్ ఇన్ 2 hours అని అంటున్నారు. ఏంటి 10x ఇంజనీర్? బేసికలీ మన సోర్స్ కూడా అంతా ఏకి ఇచ్చేసి అది కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తుంది, ఎక్స్టెన్షన్స్ డౌన్లోడ్ చేసేసుకోవచ్చు, వర్క్ ఫాస్ట్గా చేసేయచ్చు అనే ఆలోచన. కానీ సెక్యూరిటీ గురించి నో వన్ థింక్స్ అబౌట్ దిస్. ఆ 10x ఇంజనీర్ గురించి మాట్లాడదాం. లింక్డ్ఇన్లో మాత్రం ఐఎమ్ ఎ 10x ఇంజనీర్ అంటాడు. బేసికలీ ఈమెయిల్ రాయడం కూడా తెలియదు వీళ్ళకి. అది ఏఐకి ఇచ్చేస్తారు యాక్సెస్, కంప్లీట్ సిస్టమ్. రైట్ మీ అన్ ఈమెయిల్ విత్ ప్రొఫెషనల్. సో మేనేజర్ కరిగిపోవాలన్న ఈమెయిల్ చూసి అన్నట్టు ఉంటుంది వాళ్ళ ప్రాంప్టింగ్. అది మన కార్పొరేట్ ఎంప్లాయీస్ పరిస్థితి. సో ఇవి మాట మన ఏఐ ఫ్లాప్స్ ఆఫ్ ద వీక్స్. సో బాట్ సరిగ్గా రిప్లై అవ్వట్లేదు, మన ఎంప్లాయీస్ ఏమో డైరెక్ట్ డేటా డంప్ చేసేస్తున్నారు. ఇంకా ఫ్రీలాన్సర్స్ ఓకే ఏం కాదు, ఏఐని నేర్చుకోండి, అంతేగాని ఏఐ ఓన్ డైరెక్ట్లీ రిప్లేస్ అస్ డెఫినెట్లీ. సో ఇవన్నీ చూసాక ఏం పర్లేదు, మన హ్యూమానిటీ సేఫ్గా ఉంది, ఏం పర్లేదు మనంతా సేఫే. సో గైస్, మై ఫేవరెట్ సెక్షన్స్. మీరు నేను చేసిన ఫస్ట్ ఎపిసోడ్కి మంచి కామెంట్స్ పెట్టారు. మన టెక్సీఓ ట్వీట్స్ కంటే కామెంట్సే చాలా బాగున్నాయి. సో ప్రతి ఒక్క కామెంట్ని డైసెక్ట్ చేద్దాం, చూద్దాం ఏమన్నారు మన పీపుల్. ఉదయ్ కిరణ్ గారు కామెంట్ పెట్టారు, ఎక్కడ డైలీ అప్డేట్స్ బాబు. ఉదయ్ కిరణ్ గారు కొంచెం గ్యాప్ వచ్చింది, ఇవ్వాల్సి వచ్చింది. సో ఈసారి నుంచి డెఫినెట్గా ప్రతి వెనస్డే 6 PM మేము ముందు ఉంటాం, మర్చిపోకండి, మిమ్మల్ని గుర్తుపెట్టుకుంటాను నేను. మీరే కామెంట్ పెట్టారు. నెక్స్ట్ కామెంట్ పూజ దగ్గర నుంచి, నైన్స్ కాన్సెప్ట్ ఇన్ఫర్మేటివ్గా ఉంది అని హోపింగ్, ఆల్ ద బెస్ట్ FLM #AI గోలా. పూజిత గారు వెరీ నైస్ కామెంట్, థ్యాంక్ యూ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. సో ఇది ఓన్లీ ఇన్ఫర్మేటివ్ కాదు, AI విత్ ఎంటర్టైన్మెంట్. సో కొత్తగా మేము ట్రై చేస్తున్నాం. సో లెట్స్ సీ హౌ దిస్ గోస్. మీకు ఇది హెల్ప్ అవుతుందని ఆశిస్తున్నాం. ఇన్ఫర్మేషన్ పక్కా వస్తుంది, అలా మీ బీపీ కూడా పెరుగుతుంది. మీ హెల్త్ జాగ్రత్త అండి, చూసుకోండి. నెక్స్ట్ కామెంట్ నౌకరి గారి నుంచి, భలే ఉన్నారబ్బా. ఆహా నౌకరి గారు, ఈ కమెంట్ చూసి నా జన్మ ధన్యం అయిపోయింది. ఇది చూసిందంటే మా మమ్మీ నాకు ఇంకా పెళ్లి సంబంధాలు చూసేస్తుంది. శామ్ ఆల్ట్మ్యాన్ IPO లాగా నాకు కూడా మార్కెట్ పెరిగింది బాగానే. సో ఈ ఏఐ గోల్ కంటే నా పెళ్లి గోల్ ఎక్కువైపోయేలా ఉంది మరి. నెక్స్ట్ కామెంట్, ఇది చాలా ఫేమస్ కామెంట్, Rocky7595. ఏ జనరేటర్ హ్యూమన్ బ్రో క్యాప్ పెట్టుకున్న అతను. రాకీ గారు, మిమ్మల్ని టీ తాగిచ్చేప్పుడు ఒకరిని కొట్టారా? ఏ జనరేటర్ ఏంటి? నేను అంత స్క్రిప్ట్ రాసింది హ్యూమన్సే, ఎడిట్ చేసింది హ్యూమన్సే, యాక్ట్ చేసింది కూడా హ్యూమన్సే. మీరు ఏ అంటే నేను వెళ్ళిపోతాను సార్, నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను నిరంజన్ గారు. ఏంటి మాకు ఇదంతా? అక్కడికి జనార్దన్ గారు రిప్లై ఇచ్చారు, ఆ డౌట్ ఎలా వచ్చింది బ్రో నీకని. జనార్దన్ గారు, ఐఎమ్ యువర్ బిగ్ ఫ్యాన్, ఇక్కడి నుంచి నేను మీ బిగ్ ఫ్యాన్ని. జనార్దన్ గారు థ్యాంక్ యూ, ఇంతకు మించి ఇంకేం చెప్పగలను, థ్యాంక్ యూ. సో ఇక్కడితో మన ఏఐ గోల సమాప్తం. సో నెక్స్ట్ వీక్ ఇంకో మంచి ఇంట్రెస్టింగ్ ఏఐ న్యూస్తో డెఫినెట్గా మీ ముందు ఉంటాను. సో మీరు కూడా వెయిట్ చేయండి. ఎవ్రీ వీక్ వెనస్డే 6 PM ఎపిసోడ్ పడుతుంది.